అలాగే మన జీవితంలో సంబంధించి పుష్ ఈ 2 months ఉంటాం మనం. నాకు 5 మంది లేయాలని ఉంది, ఎవరు లేయాలని ఉంది, స్కూల్ పోవాలని ఉంది అనుకుని ఉంటావు. మీ అమ్మను మీ వచ్చి లేపాలి అడ్డం చేసేదా ఎవరు వచ్చా అనుకుంటావు పుష కావాలన్నా మీ నీడే పుష్ అయిన వాళ్ళ లైఫ్. అదర్వైజ్ యూ విల్ నాట్ పర్ఫార్మ్. మిలిటరీలో పోతారు, పెద్ద సినిమా చూసారా? పెద్ద గురువు అది వదిలేడాడు. 9 మంది పోయి ముంచేసినా కూడా అది వదిలేస్తాడు, హెల్ప్ చేయడు. మిలిటరీలో పోయి 20-30 కిలోమీటర్లు నువ్వు రన్నింగ్ చేయాలా, 10 కిలోమీటర్లు అంటే అవుతుందన్న పుష్ పుష్ కావాలి. తర్వాత కనెక్టర్ కావాలి. హూ కెన్ కనెక్ట్ అస్. ఇప్పుడు మీరు మహేష్ ద్వారా వచ్చినారు అని నేను ఇంప్రెషన్ మీరు వింటున్నారు. నేను మీ బయట కలిసారు, నేనే ఎందుకు వస్తే నన్ను మాట్లాడితే ఏమంటారు? పోలీసులో ఫోన్ చేస్తారు. మీరు ఎవరప్ప ఏమైనా మాతో మాట్లాడుతుంది, ఫోన్ చేస్తారు. మీ ఇంటికి వచ్చేసినా మహేష్కి తెలిసిన అయితే వచ్చి పిలిపించవచ్చు, చెప్పవచ్చు. అదే నేను దాన్ని వస్తే కనెక్టర్ చేయకపోతే ఇమీడియట్లీ పోలీసులో పోతే పగలు పిలుస్తారు. లైక్ దట్ హూ కెన్ టేక్ అవర్ నేమ్. ఒక కనెక్టర్ కావాలి మనకి, రెఫరెన్స్ ఇచ్చేవాళ్ళు, మన గురించి మాట్లాడేవాళ్ళు, మనకు మంచి మంచి సంబంధాలను చూసేవాళ్ళు. ఇది కూడా కావాలి. వీళ్ళకుంటాడు కదా, దీన్ని కనెక్ట్ చేస్తారు. జాబ్ పనిచేస్తూ అక్కడ పోయి బిజినెస్ చేస్తారు. ఆ కనెక్షన్ కోసం నమ్ముతారు. కనెక్షన్ లేకపోతే నమ్మరు. లేకపోతే మన జీవితంలో వీలు అవసరం. వీలకుండా వీళ్ళు నథింగ్ డూయింగ్. అహం బ్రహ్మస్మి అంటారు. అహం బ్రహ్మస్మి దేవి, నేనే దేవుణ్ణి. నేనే అంత నాకే అనిపిస్తుంది. నేనే అఫ్కోర్స్ మనం దేవుడు ఉన్నారు, లేకుండా మనం విన్నాము చూడమని చేసేసాడు. సో దేవుడు మనలో ఉన్నాయి, ఎక్కడో లేదు. ఈ దేహం ఉంది, ఇది దేవాలయం. మన దేవుడు ఎక్కడో లేదు, మన దేవుడు మనలో ఉన్నాడు. మనలోనే దేవాలయం ఎలా క్లీన్ చేస్తావో అలాగే ఇది క్లీన్గా పెట్టుకోవాలా. నాట్ ఓన్లీ ఎక్స్టర్నల్లీ, ఇంటర్నల్లీ ఆల్సో పవిత్రంగా ఉంచుకోవాలా. ఎందుకంటే మన దేవుడు మనలోనే ఉన్నాడు. మన దేవుడు ఎక్కడో లేడు. మనలో దేవుడు లేకపోతే మనం వినేవాళ్ళం కాదు, మాట్లాడే వాళ్ళం కాదు, అర్థం చేసుకునే వాళ్ళం కాదు. కొన్ని కనెక్షన్ ఉంది, ఆత్మ పరమాత్మ అంత కనెక్టివిటీ. సో అవర్ బాడీ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ టెంపుల్. హౌ పీపుల్ కీప్ టెంపుల్ క్లీన్, లైక్ దట్ వీ షుడ్ కీప్ క్లీన్ ఇంటర్నల్ ఎక్స్టర్నల్. మంచి మంచి అవకాశాలు వస్తాయి, మంచి మంచి కనెక్షన్స్ వస్తాయి, మంచి పీపుల్ మీ జీవితంలో వచ్చేస్తాయి. When you are clean yourself, you have a knowledge, you have skills, you have communication skills, you know how to talk, when not to talk. What you talk is not important, how you talk is important. ఏం చెప్తున్నావు అనేది ముఖ్యం కాదు, ఎలా చెప్తున్నావు అనేది ముఖ్యం. చెప్పేది ఒక 7%, కానీ ఈ బాడీ అంటే దాన్ని 70%. కంటెంట్ ఈజ్ ఓన్లీ 7%. అక్కడ ఎవరో స్వామి ఉన్నారు కదా మన కనకపురంలో, రవికుమార్ ఏమంటారు, శ్వాస లేదు శ్వాస చూడబోతారు అంటే చూసుకొని ఎన్నో వేల కోట్లు సంపాదించారు. అది మీ మహేష్ బాగా చెప్తారు. సో వాట్ యు సే ఇస్ హౌ యు సే. వాట్ యు డూ ఇస్ నాట్ ఇంపార్టెంట్, హౌ యు డూ ఇస్ ఇంపార్టెంట్. హౌ యు ఫోకస్. సో ఇవి కూడా మన జీవితంలో అవసరమే. దేనికండి మనం పుట్టిందే పెరగడానికి. మనం ఎందుకు పుట్టాము ప్రపంచం? వై వి ఆర్ బోర్న్ హియర్ టు డెవలప్ అవర్ సెల్స్, ఇంక్రీజ్ అవర్ లైఫ్ స్టైల్, టు లీడ్ హ్యాపీ లైఫ్. ఇంకో చెప్తాను, ఈ జీవితంలో మన ఇన్సాన్ కా దిమాగ్ और दिल है ना संघर्ष के लिए पैदा किया. సుఖం కోసం పుట్టలేదు మనం, కంఫర్ట్ జోన్ కోసం పుట్టలేదు మనం, కంఫర్ట్ జోన్ కోసం పుట్టలేదు, సంఘర్షణ కోసం పుట్టాము. మనకు కొన్ని కష్టం అనిపించవచ్చు, కొన్ని బోరింగ్ అనిపించవచ్చు, దాంట్లోనే సుఖం. నాకు నిద్ర వస్తుంది, బాగా నిద్ర వస్తుంది, అప్పుడు లేనామంటే లేదా, యూ హ్యావ్ టు గెట్ అప్. ఇఫ్ యూ డోంట్ వాంట్ యూ హ్యావ్ టు గో అండ్ డూ ఇట్.
You don't want to learn boring, but you have to learn. Generally life increases na. So we are not born for comfort. Comfort కోసం పుట్టలే మనము, సంఘర్షణ కోసం పుట్టాము. మన మైండ్ కూడా, మన ఆత్మ కూడా సంఘర్షణ కోసమే పుట్టింది. ఎప్పుడైతే చాకు మన దగ్గర యూజ్ చేయమో జంక్ పడిపోతుంది. మన చాకు ఎందుకోసం పుట్టి కట్ చేసింది, షాప్ చేయాలా, కట్ చేయాలి, చేయాలా. అలాగే మన మైండ్ ఇది ఉంటే దానికోసం పుట్టింది. డోంట్ లుక్ ఫర్ కంఫర్ట్. దిర్ ఇస్ నో కంఫర్ట్ ఇన్ దిస్ వరల్డ్. మీ జీవితం కాదు, ఏ జీవితం కాదు, ఏవో జీవితం కంఫర్ట్ లేదు. ఆ బెంచ్ కాదు, బియ్యంలో వాని జీవితంలో కంఫర్ట్ లేదు. వానికి ఉన్న బాధలు వానికి ఉన్నాయి. వానికి మనకన్నా ఎక్కువ ఉండొచ్చు. ఇంకే మనకన్నా ఎక్కువ ఉంటాయి వాళ్ళకి. మనకి చిన్న చిన్న ప్రాబ్లం ఉంటాయి, ఎట్లా ఫుడ్ తినాలా, ఎట్లా ఇది చేయాలా ఉంటుంది. మనకి ఎన్నో అప్పులు ఎన్నో ఉంటాయి, ఫ్యాక్టరీ ఉంటాయి, బిజినెస్ ముంచేసి ఉంటుంది, ఏమో ఉంటాయి వాళ్ళకి. మన కూడా కనిపిస్తుంది అట్లా. అల్టిమేట్లీ మనం పుట్టిన కంఫర్ట్ కోసం కాదు. డోంట్ లుక్ ఫర్ కంఫర్ట్ ఇన్ దిస్ లైఫ్. దిర్ ఇస్ నో కంఫర్ట్ ఇన్ దిస్ థింగ్స్. కంఫర్ట్లో గ్రోత్ లేదు. దిర్ ఇస్ నో గ్రోత్. లైఫ్ ఈజ్ నాట్ ఈజీ. లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ గ్రోత్, development. For that you have to work hard. You have to put efforts. Without that, comfort ఈ లోవర్ మిడిల్ అదే కంఫర్టే వాళ్ళకి. ఆ సినిమా చూడము, ఆ రీల్ చూడము, దాంట్లోనే సంతోషపడిపోతున్నారు. విచ్ ఇస్ నాట్ రియల్. అది కొంచెం కోసం డొపమే, అది కొంచెం కోసం ఇది ఇస్తుందేమో. అది తర్వాత సినిమా ఒక 3 years ఇవ్వచ్చు. తర్వాత ఆఫ్టర్ 3 years నథింగ్ ఇస్ దేర్. Match చూస్తే 90 minutes people. After that, what is there? Nothing is there. అవునా కదా? మన ఆత్మకు మన శాంతం పెట్టుకోవాలి. అది ఇంతవరకు ఏమర్థమైంది చెప్పండి. ఇంత చెప్పాను కదా, ఏమర్థమైంది? First we have to invest on ourselves. Yes. For that, what you have to do? We have to invest on our skills and all. Skills and beauty. How to talk, how to stand, how to these things, how to dress. There's a color management also. You mean? Color? ఈ చిన్నవే డిఫరెన్స్ అవుతుంది. వాట్ ఈస్ కలర్ మేనేజ్మెంట్? ఇట్స్ కలర్ మేనేజ్మెంట్ అండ్ ఫిట్ ఓవర్ ఫ్యాషన్. న్యూట్రల్ కలర్స్ ఉన్నారు, ఫిట్ ఉండాలి. ఫిట్ ఓవర్ ఇవన్నీ మనం నేర్చుకోవాలి. అంటే నేర్చుకోకపోతే ఎలా తెలుస్తుంది మనకి? హౌ వీ కమ్ టు నో ఈవెన్ వీ డోంట్ లర్న్. హౌ వీ కమ్ టు నో హౌ గుడ్ వీ ఆర్ లుకింగ్ అండ్ ఆల్ దట్. న్యూట్రల్ కలర్ కొన్ని కలర్ సెలెక్ట్ చేసుకుని దాన్ని యూజ్ చేయాలి. ఇట్ షుడ్ బి ఫిట్, ఇట్ షుడ్ బి ఫర్ దీస్ థింగ్స్. యూ షుడ్ బ్రష్ twice or thrice. You should change the brush, morning one brush, evening brush. If possible, buy good quality one. Sasta महंगा है. Cheap is always cheap. Cheap is costly. महंगा सस्ता है. महंगा सस्ता है. So today onwards you have to go these things, no? Because mood is more important. Mood is you change the color selection also. It suits you. You learn every day some new things. 1% you improve every day on your skills, on your appearance, on your destiny. Every day 1%, not more than that. 2 days should not be same. నేనట్లాగనే ఇలాగ సేమ్ ఉండకూడదు. There should be some improvement. At least 1% I am talking about. 1%. In 1 year your life completely changes. Your look changes. Your thinking changes. Your mindset changes. And your circle changes. ఇప్పుడు ఈ సర్కిల్ ఆ సర్కిల్ వెళ్ళిపోయి కొత్త సర్కిల్ వస్తుంది. ఏం సర్కిల్ కొత్త సర్కిల్. బట్ ఫర్ దట్ యూ నీడ్ టు బి లైక్ దట్ నా. ఇంక్రీజ్ ద స్టాండర్డ్. Success will not lower its standard because of your poor. To this standard, we have to raise our standard. 5 star పోతే ఒక టీ కాఫీ 300-400 ఎంత ఉంటుంది. అదే మేము చిన్నలో మాకు అంతగానే అన్నాను వద్దు. టు గో దర్ యూ హ్యావ్ టు ఇంక్రీజ్ యువర్ స్టాండర్డ్. దట్ విల్ నాట్ కమ్ టు యువర్ లెవెల్. యూ ఇంక్రీజ్ యువర్ స్టాండర్డ్. సో ఈ రోజు పోయమ్మా కొత్త బ్రష్లు చెప్పి వీళ్ళకి
చేసేయి. మనం అది కటింగ్ చేసుకోవాలి, కొంచెం వాళ్ళకి బాడీ స్కెచ్ చేయి, డైట్ చేంజ్ చేయాలి. ఇది మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు, బ్రిటిషులు వెళ్ళిపోయినప్పుడు, అప్పుడు మన దేశం బీద దేశం. ఫస్ట్ సమస్య, దేశానికి సమస్య ఫుడ్ ఉంటుంది. ఫస్ట్ సమస్య అని అప్పుడేమి బియ్యాన్ని పండేలా గోధుమ పండి అని చెప్పారు. కనీసం కడుపు నింపాలి కదా అని, కడుపు నిండాలని రైస్ని పండించారు, ఒక గోధుమలు పండించారు. టు ఫీల్ చేస్తాం ఫస్ట్ డ్యూటీ ఇస్ దట్, బికాజ్ మన దేశం బీద దేశం అంత పీల్చుకొని పోయారు. అప్పుడు వేరే గట్టెగా చెప్పేశారు. ఇప్పుడు స్టిల్ నౌ వీఆర్ ఫ్యాక్టింగ్ ది సేమ్. అన్నం, పప్పు, బిర్యానీ, ఇరానీ చా, ఉస్మానియా బిస్కుట్ అన్నీ వదిలేసేసాను. ఓకే, సమ్టైమ్స్ ఓకే. నేను చేసుకుందా ఆయన తీసుకుని మచా, ఒగిచా, కొంబూచా మీటింగ్ చెప్తాను. ఏం చెప్తాను? హైదరాబాద్ చెప్తాను. అన్నం, పప్పు, బిర్యానీ, పూరి, బోండా, ఇరానీ, ఉస్మాని వాళ్ళ ఫేవరెట్ అయ్యి నేను వదలదు. అవన్నీ వదిలేయండిరా. నేను చెప్తాను మచా, ఒగిచా, కొంబూచా చెప్తాను. You have to change your diet. That is not diet of our body requires. You select all the you did it. Nam puppu biryani did all. No way. Diet should be try to vegetables or fruits. Right? It's not really expensive also. Same thing you have to avoid it. Macha తెలుసా? మచా, ఒజిచా, కొంచెం కొంబుచా నేను అవే తీసుకున్నాను ఎక్కువ. Yeah, good things are there. No, this marvelous, small and okay. You have to remove certain things from your life. They harm more than it gives benefit. కొన్ని ఉన్నాయి మనకి బెనిఫిట్ కన్నా హార్మ్ ఎక్కువ. సర్టన్ పీపుల్ ఆర్ దేర్ ఇన్ అవర్ లైఫ్. మన జీవితంలో కొంతమంది ఉన్నారు, వాళ్ళ వల్ల లాభం కన్నా నష్టం ఎక్కువ. వాళ్ళని తొలగించుకోవాలి. అలాగే మన జీవితంలో కొంచెం లాభం కన్నా అవన్నీ వేస్ట్ అవన్నీ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ నట్స్ సింపుల్ డైట్. ఏం ఎక్కువ ఎక్స్పెన్సివ్ ఏం కావు. సేమ్ థింగ్లో యూ కెన్ మెయింటైన్. యూ చేంజ్ యువర్ డైట్, యూ చేంజ్ యువర్ ఫిట్నెస్, యూ చేంజ్ యువర్ మైండ్ సెట్, ఎవ్రీథింగ్ విల్ చేంజెస్. నథింగ్ చేంజెస్ ఇఫ్ నథింగ్ చేంజెస్. అల్టిమేట్గా ఇది రాసుకోండి. నథింగ్ చేంజెస్, ఏది మారదు ఇఫ్ నథింగ్ చేంజెస్. So ultimately cash flow, not feel. జనాలకి ఫీల్ కావాలి. We need cash flow, not cash feel. ఏమి cash flow కావాలంటే you have to change. You have to become better version of your life. మనకు ఒకే రోజు జీవితం బెటర్ వర్షన్ చాలా ఉంటాయి. You have to become better and better and better. Physically, mentally, socially, spiritually, లేదా మనం ఒక జంతువులాగా సోషల్ యానిమల్స్ లాగా. We need connections of people. How we get like that connection will come. If we increase our standard, like connection will come. లేకపోతే ఇది గలీజ్ రోజు వస్తుంది. వాళ్ళ హెడేక్ పడము. The moment you go up and up, their mindset is different. ఈ కాంపిటీషన్ ఉంటుంది కదా, ఇక్కడనే ఉంటుంది కింద. అది కాంపిటీషన్, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ దేర్ మైండ్ ఉంటుంది. పైన పోయినప్పుడు వాళ్ళలో లేవు అవన్నీ, ఫీలింగ్స్ కూడా లేవు వాళ్ళకి. అలా ఈక్వల్ లేవు. పెద్ద కాంపిటీషన్ కిందనే ఉంటాయి. సో యూ హ్యావ్ టు కమ్ అవుట్ స్లోలీ. వన్ డే ఇట్ కెన్ నాట్ బి హ్యాపెన్. ఒక రోజులో కాయ పని కాదు ఇది. ఒక రోజులో స్లోలీ అవుతుంది. Ultimately, nothing changes if nothing changes. Nothing changes if nothing changes. Tomorrow onwards, your lifestyle should change to become better version of yourself. Not for me, not for others, not for yourself. Okay? Okay, ma? That's all with that?